ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఎన్ని ప్రయత్నాలు చేసినా వైసీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని మాజీ మంత్రి కన్నబాబు తెలిపారు. మాకు సంఖ్యాబలం ఉన్నా పోటీకి రావడం వెనుక ఉన్న అంతరార్థం అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఎవరి కోసం గేట్లు తెరిచారో 2019 ఎన్నికల్లో చూస్తామని, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా వైసీపీకే విజయం ఖాయమని తెలిపారు. బొత్స సత్యనారాయణ స్థానికేతుడు అంటే మరి ఇక్కడ గెలిచిన సీఎం రమేష్ ఎక్కడవారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స భారీ విజయాన్ని అందుకోనున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో జీవీఎంసీ కార్పొరేటర్లతో బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు. ఈ నెల 12వ తేదీన తాను నామినేషన్ వేస్తానని ప్రకటించారు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నిర్దేశించారో దాన్ని అందరం కూడా ఎన్నికల్లో విజయం చేకూర్చాలనే మాటని అందరూ రిక్వెస్ట్ చేస్తాం. అందరూ కూడా ఒకే మాట ఉంటామని చెప్పారు. నేను ఏది మీతో మాట్లాడుకోలేదు. సమావేశం జరిగింది. అది ఎన్నికలు 30వ తారీఖున ఎన్నికలు అవుతాయి. అయిన తర్వాత అవన్నీ రిజల్ట్ సమాధానం అది చెప్తారు. సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ గారిని గౌరవ ముఖ్యమంత్రి, మా పార్టీ మాజీ ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తొలి విడత ప్రచారం ఈ రోజుతో పూర్తయింది. అందరూ ఓటర్లని కలుసుకున్నారు. అభ్యర్థిగా మా బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా మిగతా ఈ జిల్లాలోని మాజీ శాసనసభ్యులు కానీ సీనియర్ నాయకులు అందరూ కూడా పూర్తిగా ఆయన కోసం మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలామంది ఎంపీటీసీలు కానీ ఈ స్థానిక నాయకులతో కానీ భేటీ అయ్యారు. వారితో మాట్లాడారు, వారిని మోటివేట్ చేశారు. తప్పకుండా ఈ ఎన్నికల్లో మేము విజయం సాధిస్తాం. మాకు 850 ఓట్లలో 650 ఓట్లు పైచిలకు వైఎస్ఆర్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన అభ్యర్థులు ఉంటే, మా ఓటర్లు ఉంటే, చంద్రబాబు నాయుడు గారు పోటీ పెట్టాలనుకోవడం ఏంటి అంటే నైతిక విలువలు లేని రాజకీయం చేయడానికి సిద్ధం అవడమే కదా. మీరు ప్రలోభాలు పెట్టడానికి సిద్ధం కావడమే కదా. మా ఓటర్లని ప్రలోభపెట్టి, మా ఓటర్లను బెదిరించి మీరు తీసుకెళ్లాలనే ప్రయత్నమే కదా. దాన్ని ఎదుర్కొంటాం. ఎందుకంటే మా వైఎస్ఆర్ పార్టీ ఒక బలమైన సంకేతాన్ని ఈ ఎన్నిక గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, మా పార్టీ నాయకత్వానికి, క్యాడర్కి అందరికీ కూడా మేము ఇస్తాం, ఒక మెసేజ్ ఇస్తాం. అందుకనే తప్పకుండా మేము ఐకమత్యంతో పనిచేస్తున్నాం. 100% ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతాం. సార్ ప్రధానంగా విశాఖ జిల్లాలో నాయకులు లేనట్టు పక్క జిల్లా నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఇక్కడే తెలిసిపోతుంది అంటే ఓకే. ఇప్పుడు ఈ జిల్లాలో ఎంపీలుగా అయిన వాళ్ళు ఎక్కడ వాళ్ళంతా చెప్పండి. అనకాపల్లి ఎంపీ ఎక్కడి నుంచి వచ్చాడు? తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఎంపీ చెప్పండి. అంతకుముందు విశాఖపట్నం పోటీ గెలిచిన ఎంపీలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? అంటే బొత్స సత్యనారాయణ గారు స్థానికేతరుడా? పురంధరేశ్వరిని, సీఎం రమేష్ని స్థానికులా? చెప్పేవాళ్ళకి లేకపోతే వినేవాడికన్నా ఉండాలి కదా. కూటమి పార్టీ మెజార్టీ సీట్లు గెలిచి విశాఖలో మంత్రివర్గం ఇవ్వడానికి కారణం ఏంటి సార్? మంత్రివర్గం ఇవ్వడానికి అది ఎవరిని అడగాలి? చంద్రబాబు నాయుడిని అడగాలి. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.